హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. ద ద డైలీ స్పార్క్ కి స్వాగతం. మరొక వీడియోతో వచ్చాము. మన స్పోర్ట్స్ టైమింగ్ ఈవినింగ్ స్పోర్ట్స్ గురించి చర్చించుకుందాం. ఇప్పటిదాకా పొలిటికల్ గురించి చర్చించుకున్నాం, కరెక్ట్ అఫైర్ గురించి చర్చించాం. సో ఇది ఒక స్పోర్ట్స్ గురించి చర్చిద్దాం. సో నిన్న మన T20 వరల్డ్ కప్ లో క్రూషియల్ మ్యాచ్ జరిగింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. మీకు గుర్తుందో లేదో ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ లో సౌరవ్ గంగూలీ గారు చెప్పడం జరిగింది ఒక రిపోర్టర్ కి, మీరు ఎలా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని ఎలా అనిపిస్తుంది, ఇది పెద్ద మ్యాచ్ అంటే సౌరవ్ గంగూలీ గారు చాలా ఆయన స్టైల్లో చెప్పడం జరిగింది. మేము పాకిస్తాన్ ని ట్రీట్ చేయట్లేదు, మాకు కాంపిటెంట్ అంటే ఆపోజిట్ టఫ్ కాంపిటీటర్ అని. సో వీఆర్ ట్రీటింగ్ యాజ్ సౌత్ ఆఫ్రికా యాజ్ అ టఫ్ కాంపిటీటర్. సో వాళ్ళు ప్రూవ్ చేశారు నిన్న. సో మనోళ్ళది ఓవర్ కాన్ఫిడెన్సా లేకుంటే ఏందా అనేది మనకు అర్థం కాలేదు. సో లెట్ డిస్కస్ వాట్ వెంట్ రాంగ్, అంటే ఏం రాంగ్ జరిగింది మన టీంలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ కొలాప్స్ అయింది. సో నో డౌట్ బౌలింగ్ ఈజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ చెప్పాలంటే బౌలింగ్ ఈజ్ వెరీ గుడ్. బ్యాటింగ్ అనేది కొలాప్స్ అయింది. సో బ్యాటింగ్ లో చాలా స్ట్రగల్ చేశారు. లైక్ అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్, ఎవ్రీ వన్ ద టాప్ ఆర్డర్స్ ఎవరైతే అందరూ బాగా ఆడతారు అనుకున్నారో వాళ్ళే బాగా స్ట్రగల్ అయి చేశారు. ఈవెన్ దో దుబే ఆల్సో స్ట్రగల్డ్ అలాట్ టు, అంటే టు స్కోర్ ద రన్. అతనికి ఇట్లా మంచి పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. సో చాలా మందికి హోప్స్ ఉండేది. సో బ్యాట్స్మెన్స్ ఎలా ఉన్నారంటే దే ఆర్ నాట్ అట్ ఆల్, అంటే ప్రతి బాల్ ని సిక్స్ వచ్చిన వాళ్ళు జస్ట్ టు ఒక స్కోర్ కార్డ్ మెయింటైన్ చేద్దాం, రన్ రేట్ మెయింటైన్ చేద్దాం అనే ధోరణిలో లేకుండే, వచ్చిన వాళ్ళు వచ్చి సిక్స్ లేపాలి అన్న, అంటే రెస్పాన్సిబిలిటీ అనేది కరువు అయిపోయింది అనమాట. లైక్ హౌ ధోని విల్ ఫీల్ టు ప్లే యాజ్ అ రెస్పాన్సిబుల్ ప్లేయర్, హౌ రోహిత్ శర్మ, హౌ విరాట్ కోహ్లీ. సో అలాంటి సీనియారిటీ అనేది మిస్ అయిపోయింది నెట్ మ్యాచ్ లో. నెక్స్ట్ బౌలింగ్ ఎఫర్ట్స్ చూసుకుంటే, ఆల్దో జస్ప్రీత్ బుమ్రా హ్యాస్ అ స్టాండ్అవుట్ విత్ ఫిగర్స్. 15 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అవుట్ స్టాండింగ్ బౌలింగ్ అటాక్. సో మన బ్యాటర్స్ యూస్ చేయలేదు. వాళ్ళు కొలాప్స్ అవడంలో ప్రాబ్లం అయింది. స్ట్రాటజీ కన్సర్న్. సో అదే స్ట్రాటజీ కన్సర్న్ అంటే బ్యాట్స్మెన్స్ దే ఆర్ నాట్ వెల్ ప్రిపేర్డ్. సో దే మైట్ బి దే థింక్ దట్ వీఆర్ ద నెంబర్ వన్ టీమ్. కొంచెం ప్రౌడ్ ఉంటుంది కదా. సో ఆ ప్రౌడ్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఒక్కటి గిట్ట లాసెస్ లేవు కదా వరల్డ్ కప్ లో. సో దానివల్ల కొంచెం అయి ఉంటది. సో సో మన సెలెక్టర్స్ కొంచెం ఆలోచించాలి. వై దే ఆర్ గివింగ్ ఆప్షన్స్ టు అభిషేక్ శర్మ. ఆల్రెడీ సంజు శాంసన్ ఉన్నాడు. అతన్ని వాడుకోవచ్చు కదా. సో జస్ట్ మై అవర్ ఛానల్ ఒపీనియన్. You people are experts, so you know better than us. But just from the public point of view, we are asking you. So next, the key takeaway. So India has a strong cricketing talent is there, but they have to understand how to play in the pressure as well, like Virat Kohli, like Rohit Sharma. So all the best, Team India. We hope that next match will be a great success for you. So Jai Ho, Jai Bharat. Let's hope the India will win the World Cup. Thank you. Thank you, viewers. Signing off the Daily Spark.